హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనైతే మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేసా. రోజుల కిందట అయితే నేను వీడియోస్ అనేది పెట్టడం లేదని ఇప్పుడు అదే వీడియోస్ అనేది ఇప్పుడు పెడుతున్నా మీకు. ఇప్పుడు అలాగే ఇప్పుడు నేను ఉన్నది కరెక్ట్ గా సిల్క్లూరు అనమాట. సిల్క్లూరు మెయిన్ రోడ్ లో ఊరు ఎంట్రన్స్ లో ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇదే చూడొచ్చు మీరు ఒకసారి. మెయిన్ రోడ్డు రెండు ఊర్లకు సంబంధించి ఒకటే రోడ్ అనమాట. ఇప్పుడు మేమైతే ఫస్ట్ ఊరు అనేది షూట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఊరు అనేది మీకు మళ్ళీ చూపిస్తాను. అలాగే ఇదే రోడ్ అనమాట. రెండు ఊర్లకు కూడా ఒకటే రోడ్డు. ఇప్పుడు మీకు నేను ఊరు ఎంట్రన్స్ లో ఉన్నా. ఇప్పుడు మీకు ఊరు చూపిస్తాను ఒకసారి. చూస్తున్నారు కదా, ఇదే అనమాట చిలకలూరు. ఒకసారి చూడొచ్చు ఒకసారి. ఇదేనమాట ఊరు మొత్తము. అక్కడ నుండి ఇదంతా మొత్తం ఊరే అనమాట. చెట్ల మధ్యలో కనపడిపోవచ్చు ఒకసారి. చూడొచ్చు ఒకసారి మొత్తం ఇదంతా ఊరేనే. మీకు ఇంతకుముందు చెప్పాను కదా సిగ్నల్స్ ఎక్కడ నుండి వస్తాయి అన్నది కూడా మీకు ఇప్పుడు కరెక్ట్ గా నేనైతే సిగ్నల్ టవర్ కిందనే ఉన్నా. ఇక్కడ నుండే మా ఊరు సిగ్నల్స్ అనేది ఇంపోర్ట్ అవుతాయి. ఒకసారి చూపిస్తున్నా. అదిగో ఆ కొండలు ఉందా, కొండలు ఆపోజిట్ లోనే మా ఊరు ఉంటది అనమాట. దగ్గర దగ్గర ఒక 4 లేదా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇప్పుడు నేను టవర్ కింద ఉన్నా. ఒకసారి చూడొచ్చు. ఇదిగో టవర్, ఎయిర్టెల్ టవర్ అనమాట. ఇక్కడ నుండి అనమాట మాకంతా మొత్తము సిగ్నల్స్ ఇంపోర్ట్ అవ్వేది. రీసెంట్ గా వేసారనమాట టవర్. ఇదైతే మా అయితే 4 నెలలు అవుతుంది ఏసీ. చూస్తున్నారు కదా ఒకసారి మొత్తం ఇదంతా ఊరు. ఇప్పుడు మీకు ఊరే కదా చూపించేది. వచ్చేయండి ఒకసారి చూసేద్దాం ఊరు. వేసవిలో చూపిద్దాం అనుకున్న ఊరు అయితే కనిపించను ఇప్పుడు. ఎందుకంటే ప్రకృతి కొద్దిగా పచ్చగైపోవడం వల్ల ఊరు అనేది కనిపించకపోవచ్చు. మధ్య మధ్యలో చెట్లు ఉన్నాయి కదా, అందువల్ల మీకు ఊరు అయితే సరిగా కనబడదు. చూపిస్తున్నాను ఇప్పుడు. ప్రస్తుతానికి అయితే మేము కనబడేంత వరకు మీకైతే ఊరు అనేది చూపిస్తాను. మొత్తం ఊరు మొత్తం కింద సైడే ఉంటది. రోడ్డు ఆపోజిట్ లో ఉంటది అనమాట ఊరు మొత్తము. హాయ్ గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. ఇంతకైతే నేను బ్యాక్ సైడ్ నుండి చూపించాను అనమాట టవర్. అదిగో ఆ టవర్ సైడ్ నుండి చూపించాను నేను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుండి చూపిస్తున్నాను. ఇదే అనమాట ఊరు. ఇది మెయిన్ రోడ్డు. ఇప్పుడు రెండో ఊరు ఇక్కడ నుండి వెళ్ళొద్దు అనమాట స్టార్టింగ్. ఆ ఊరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే వాటర్ అనేది పెద్ద పెద్ద ట్యాంకులు ఏమి ఉండవు ఊర్లో. చిన్నగా ఒక వాటర్ ట్యాంక్ అనేది ఉంటది. ఇంకా అక్కడ నుండే మొత్తం ఊరు మొత్తము సరఫరా చేస్తారనమాట. ఒకసారి చూడొచ్చు ఊరు. ఇక్కడ ఇదే అనమాట. ఇది మెయిన్ రోడ్డు. నెక్స్ట్ ఊరు ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోద్ది. రెండు ఊర్లకు కూడా ఒకటే రోడ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చిన్ననాటి జ్ఞాపకాలు. ఇప్పుడు మీకు అది చూపిస్తున్నాను చూడండి. ఈ ఊరు పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారు అనమాట గోలాట. మీకు ఎంతమందికి తెలుసు కింద కామెంట్ చేయండి. రండి ఒకసారి. చిన్ననాటి జ్ఞాపకాలు ఎలాగుందన్నది మీకు ఇంత ముందు ఎవరైనా చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లోనే గోలాట అని కామెంట్ చేయండి. చూద్దాం మరి ఎంతమంది కామెంట్ చేస్తారో. ఒరే పిల్లలు మీరు చదువుకుంటున్నారా? ఎక్కడ? పేరుగడమా? అందరు కూడా ఎన్నో క్లాసు? 6th. మీరు 9th. మరి కాలేజ్ హాస్టల్ తెరిచారు కదా, బడులు వెళ్ళిపోమన్నారా? ఒకసారి మా ఫాలోవర్స్ కి హాయ్ చెప్పండి. ఒకసారి చెప్పండి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. పేరు చెప్పగలుగుతారా మీరు? మీ పేర్లు ఎన్నో క్లాస్ చదువుతున్నారు అన్ని పేర్లు చెప్తారా? అది ఒకసారి రండి, నిలబడి ఒకసారి రండి నా దగ్గరికి. రండి 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 ఒకసారి. మీ పేరు? ప్రసాద్ రెడ్డి. ఎన్నో క్లాసు? 9th క్లాసు. ఏ ఊరు? చిలుకలూరు. ఏ ఊర్లో చదువుతున్నా? పులిరామన్ గూడెం చదువుతున్నారంట ఈ బ్యాచ్ అంట. ఒకసారి అందరు చూడండి ఒకసారి. తమ్ముడు నీ పేరు? వెంట్ల బుల్లారెడ్డి. ఎన్నో క్లాసు? 6th. ఏ ఊరు? చిలుకలూరు. ఏ ఊర్లో చదువుతున్నా? పేరుగూడెం. వీళ్ళు మొత్తము బ్యాచ్ మొత్తము పేరుగూడెం అనేది ఇక్కడ మాకు దగ్గరలో హాస్టల్ అనేది పేరుగూడెం ఉంది. అక్కడే చదువుతున్నారు అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. చూడొచ్చు ఒకసారి. వీళ్ళు మొత్తము ఇప్పుడు అయితే ఖాళీగా ఉన్నామని గోలాట అనేది ఆడుతున్నారు. ప్రతిసారి కూడా ఇదే చెట్టు కింద ఉంటారు అనమాట. కొద్దిగా బాగుంది ప్లేస్ అయితే ఇక్కడ.
చూడొచ్చు ఒకసారి. వీళ్ళు మొత్తం చదువుకునే వాళ్ళే, మళ్ళీ వెళ్ళిపోమన్నారంట పేరు కూడా మాస్టర్ల నుండి. మరి ఒకసారి మా వాళ్ళకి హాయ్ చెప్తారా?